రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బైపోల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వరుసగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ స్థానిక కేడర్లో జోష్ నింపుతున్నారు సీఎం. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తారు. షేక్పేట్ డివిజన్ లో రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. ఇక పారామౌంట్ కాలనీ గేట్ 3 నుండి గేట్ 2, గేట్ 1 మీదుగా బృందావన్ కాలనీ వరకు ఈ రోడ్ షోను నిర్వహించబోతున్నారు సీఎం. ఎంఎస్ అకాడమీ వద్ద కార్నర్ మీటింగ్ ఉంటుంది. వెంకటగిరి వాటర్ ట్యాంక్ నుంచి కృష్ణానగర్ బి బ్లాక్ మీదుగా యూసఫ్ గూడ చెక్ పోస్ట్ వరకు రోడ్ షోను నిర్వహించి కార్నర్ మీటింగ్ ను పెడతారు. జూబ్లీ హిల్స్ బైపోల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఆయన వాళ్ళ కార్నర్ మీటింగ్స్ ను సైతం హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, సీఎం స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఇటు షేక్పేట్ నుండి స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. షేక్పేట్ కు ఏ టైం కు చేరుకుంటారు? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో దఫా షెడ్యూల్ ఈ రోజు రెండో రోజు షేక్పేట్ లో ప్రారంభం కానుంది. ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 విడతలుగా కూడా ప్రచారం చేయాలంటూ ఆ షెడ్యూల్ ని డిసైడ్ చేశారు. సో లాస్ట్ మంత్ 31st కి కూడా రేవంత్ రెడ్డి బోరబండ కానివ్వండి, ఎర్రగడ్డ కానివ్వండి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ మొత్తం కూడా ప్రచారం నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యారు. నిన్న అటు రెహమత్ నగర్ డివిజన్ లో శ్రీనగర్ కాలనీలో రేవంత్ రెడ్డి ప్రచారం రోడ్ షో నిర్వహించారు. ఇక ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రచారం ఉండనుంది. మొదటిగా 7 గంటలకు షేక్పేట్ డివిజన్ లో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం అక్కడే కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొంటారు. పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 3 నుంచి గేట్ నంబర్ 2, 1 మీదుగా కూడా బృందావనం కాలనీ వరకు కూడా ఈ రోడ్ షో అనేది ఉంటుంది. అనంతరం ఎంఎస్ అకాడమీ వద్ద కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఇక రాత్రి 8 గంటలకు యూసఫ్ గూడ డివిజన్ లోని రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తారు. వెంకటగిరి వాటర్ ట్యాంక్ నుంచి కృష్ణానగర్ మీదుగా కూడా యూసఫ్ గూడ చెక్ పోస్ట్ వరకు కూడా ఈ రోడ్ షో ఉంటుంది. అనంతరం యూసఫ్ గూడలోనే చెక్ పోస్ట్ దగ్గర కార్నర్ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి రోడ్ షో కార్నర్ మీటింగ్ కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పబ్లిక్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ నియోజకవర్గానికి వచ్చి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అంటూ కూడా ప్రజలు వేచి చూస్తున్నారు. బికాజ్ లాస్ట్ టైం ఎప్పుడైతే ప్రచారం నిర్వహించారో సర్దార్, ఆ టైంలో కూడా అటు అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం అనౌన్స్మెంటే కానివ్వండి, అనంతరం బోరబండ ఏదైతే ఏరియాకి అటు పీజీఆర్ పేరు పెడతామంటూ కూడా అనౌన్స్ చేయడంతో కాస్త పబ్లిక్ అంతా కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ లో ఏముండబోతోంది, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, కొత్తగా ఎలాంటి కార్యక్రమాలకి ప్రారంభించబోతున్నారు అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక 3 పార్టీలు కూడా ప్రస్తుతం ప్రచారంలో జోరు పెంచాయి. అటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తుంటే, బీఆర్ఎస్ నుంచి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బ్యాక్ టు బ్యాక్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారంకి హరీష్ రావు దూరం ఉన్నప్పటికీ కూడా మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికలు మొత్తం కూడా కేటీఆర్ భుజాన వేసుకొని ప్రస్తుతం ఏదైతే కార్నర్ మీటింగ్స్ కానీ, ప్రచారం కానీ, రోడ్ షోలు కానీ నిర్వహిస్తున్నారు. అయితే ఒకవైపు ప్రతిపక్షాలు ప్రచారంలో జోరు పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ప్రచారంతో పాటు మీటింగ్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక నిన్న కూడా మంత్రులంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఉదయం అటు వాకర్స్ తో కలవడం కానివ్వండి, అనంతరం తమకి కేటాయించినటువంటి డివిజన్స్ లో వెళ్లి ప్రచారం చేయడమే కానివ్వండి, ఇంటింట ప్రచారంలో కూడా పాల్గొంటూ ఉన్నారు. నిన్న మీనాక్షి నటరాజన్, అటు పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. కేవలం ప్రచారం చేసినటువంటి సమయంలో తమ అభ్యర్థిని ఓటు వేసి గెలిపించాలి అని మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటూ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. 10 ఏళ్ల పాటు తమ నియోజకవర్గానికి అభివృద్ధి జరగలేదు, సో ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కాస్త అభివృద్ధి చేసింది అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు అంటూ కూడా ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి మరొక 5
రోజుల్లో ఎన్నికలు కూడా రానున్నాయి. ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుంది. సో రానున్నటువంటి 5-6 రోజులు కూడా కీలకంగా 3 పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది 3 పార్టీలకు కూడా ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలని భావిస్తుంటే, ఆల్రెడీ సిట్టింగ్ సీటుగా ఉన్నటువంటి తమ ఏదైతే జూబ్లీహిల్స్ ఉందో తనని కైవసం చేసుకోవాలి అంటూ బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తమకు జూబ్లీహిల్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకత ఉంది అనే ఒక ఏదైతే బయటకు వెళ్తుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కి కూడా ఇది ప్రెస్టీజియస్ గా మారింది. ఇందుకు సంబంధించి ఇప్పటికి ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా తమకు కేటాయించినటువంటి డివిజన్లు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 విడతలుగా ప్రచారం చేయడం, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రచారం కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. సేమ్ టైం ఈ నెల 7, 8వ తారీఖున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో అంటే బైక్ ర్యాలీగా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం ఉంటుంది అని ఇప్పటి వరకు వార్తలు వినిపించినప్పటికీ దీనిపైన ఇంకా సీఎంఓ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఒకవేళ ఆ ప్రోగ్రాం ఉండకపోతే రేవంత్ రెడ్డి ప్రచారం ఈ రోజే లాస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రోజు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ లో కానివ్వండి, ప్రచారంలో కానివ్వండి, ఏ విధంగా మాట్లాడతారు, ఆయన ప్రసంగంలో ఎలాంటి హామీలు కానివ్వండి, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకి ఏం చెప్పబోతున్నారు అంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రోజు షేక్పేట్ కానివ్వండి, ఇతర ప్రాంతాలు ఎక్కడైతే రేవంత్ రెడ్డి యూసఫ్ కూడా చెక్ పోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. రోడ్ షో టైంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా రావడంతో ఆ పబ్లిక్ కానివ్వండి, లేదంటే వచ్చేటటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో మహిళా కార్యకర్తలు కానివ్వండి, అలాంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షీ టీమ్స్ ని ఇప్పటికే డిప్లాయ్ చేశారు. అటు మొత్తం కూడా కొంతమంది మఫ్టీలో కూడా పోలీసులు ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి సర్తాజ్, ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, 3 పార్టీలు కూడా ప్రచారంలో జోరు పెంచాయి. ఖచ్చితంగా తామే గెలుస్తాము అంటూ కూడా ఎవరికి వారు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు అంటూ కూడా కాంగ్రెస్ నాయకులంతా చాలా బలంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి మరి, ఒకవైపు 3 పార్టీలు తమకు తోచినటువంటి హామీలు ఒకవైపు ఇస్తున్నారు, ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు, తమకే ఓటు వేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి తిరిగి వెళ్లి వేడుకుంటున్నప్పటికీ ప్రజలు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది, ఆల్రెడీ సిట్టింగ్ సీట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తారా, లేదంటే కాంగ్రెస్ కి అవకాశం ఇస్తారా, లేదంటే ఎవరు ఊహించినట్టుగా బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారు, అసలు ఏం జరగబోతోంది అనేది మాత్రం 14వ తారీఖు వరకు వేచి చూడాలి. సో ప్రచారం కూడా ఈ నెల 9వ తారీఖున ముగుస్తుంది కాబట్టి మరొక 4 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ 4 రోజులు కూడా ప్రతి పార్టీ చాలా కీలకంగా భావిస్తున్నారు, అంతే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ హేమ. మొత్తానికి ఇటు జూబ్లీహిల్స్ బైపోల్ పై ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతున్న దీనికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతున్నారు. షేక్పేట్లో 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. ఇటు కార్నర్ మీటింగ్ ఉండబోతోంది, ఇక 10 గంటల వరకు ఆయన స్కెడ్యూల్ ఉండబోతోంది.